నిజముగా ఏంటి దీన్ని చూపించింది? ఆయన క్షమించకపోతే ఎప్పటికప్పుడు అయ్యా తేడా పడ్డానని నువ్వు అన్నప్పుడు సరే పో అని అనకపోతే మొత్తానికి పోయేవాళ్ళం. ఈ రోజుకి బతికి బట్టగట్టి తిరుగుతున్నామంటే కొంతమంది అడగరు, అట్లా అడగకపోతే నిజంగానే పోతారని బైబిల్లో ఉంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం అదే. ప్రభు శరీరం అనియు ఆయన రక్తం అనియు వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలామంది పోతున్నారని కూడా రాశాడు అక్కడ. స్తోత్రం. ఏంటి తెలుసా, ఆదివారం పూట బల్ల దగ్గరికి వచ్చినప్పుడు రొట్టె మొక్క తీసుకొని మాత్ర వేసుకున్నట్టు నోట్లు వేసుకొని ద్రాక్షరసం తీసుకుని నీళ్లు పోసుకొని అనుకుంటా వాళ్ళ మొఖాలకి వెళ్ళి అనుకుంటా చూస్తుంటా. అప్పుడు పగిలిద్ది మొహం. అది స్పాట్ పగలదు, కానీ క్రమక్రమంగా తేడా పడుతుంటుంది. స్పష్టంగా చెప్పిన వాక్యం అది. అంటే ఎట్లా పడితే అట్లా వేయకూడదు, అలాగని అసలు వేయకుండా ఉండకూడదు. అసలు వేయకపోతే నిత్య జీవం లేదు. అలాగని ఎట్ట పడితే అట్టేస్తే మన భాషలో చెప్పాలంటే పుళ్ళు రాలుతాయి. అది పద్ధతిగా వేయాల. అంటే మనల్ని మనమే విమర్శించుకుని పశ్చాత్తాప్తులమై ప్రాధేయపడి క్షమాపణ వేడుకొని మారు మనసు పొంది ఎప్పటికప్పుడు చేసిన తప్పును దిద్దుకొని బల్లను సమీపించాలి. వింటున్నారా? చర్చిలోకి వచ్చి బల్లలో చేస్తాడు, బయటికి పోయి అంటుంటాడు. డౌట్ లేదు, తొందరలో న్యాయం జరిగిద్ది అట్ట చేస్తే. అది ఏ టైప్లో జరిగితే నేను చెప్పను. దీనికే బంపర్ డోస్ అంటే ఇంకా మిగిలిన వాటికి ఇంకెంత డోస్ ఉంటుందో ఎవరికోళ్ళు లెక్కేసుకోవాలి, జాగ్రత్త పడాల. స్తోత్రం. ఎందుకన్నా దేవుడు అంటే మనల్ని కాపాడాలి, కానీ తనటం ఏంది అంటే నువ్వు బడిలో చేరావు కాబట్టి. ఎందుకు? పరలోక రాజ్యం కావాలన్నావు కాబట్టి, జీవగ్రంథంలో పేరు కావాలన్నావు కాబట్టి, నిత్య జీవానికి చేరాలన్నావు కాబట్టి, నువ్వు నన్ను కొట్టైనా తిట్టైనా చంపైనా సరే నన్ను అడిగి చేర్చని ఒప్పందం చేసావు కాబట్టి నీకు కోటింగు, నాకు కోటింగు, మనకు తప్పదు. నాకు ఈ కోటింగులు ఏం వద్దు, ఉన్నంత వరకు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే పో. కోటింగ్ ఏం ఉండదు, చేసిన కాడికి చేసుకో. ఒకేసారి బెదర్తో కలిసి కిందకు పోతుంది. కానీ బెదర్ ఎవరు? మిస్టర్ లూసీ. వాడితో కలిసి కిందకు పోతుంది. కానీ ఒక్కసారి పోవచ్చు. ఇక మళ్ళీ ఆడకపోయినాక హల్లెలూయా స్తుతి మహిమ అంటే జల్లవు పో అంటాడు. ఎంతమందికి అర్థమైందో ఏం సంగతో మరి. అర్థమవుతుందా నాయనలారా? కాబట్టి ఆ రక్షణ అనేది నీకు నిలిచి ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దేవుని వైపు మళ్ళుకొని పశ్చాత్తాప్తులమై ప్రాధేయపడి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు 4 రకాలు చెప్పా. సహోదరుడి విషయంలో తప్పు జరిగినా కూడా, నీ ఎడల నా ఎడల తప్పు చేసినప్పుడు క్షమించేటప్పుడు గుర్తు చేసుకో, నేను ఎన్నో తప్పులు చేస్తే నా యేసయ్య క్షమించాడు. నా సహోదరుడు నా ఎడల 1-2 తప్పులు చేస్తే నేను క్షమించొద్దా? పోనీలేబ్బా అని నువ్వు అనుకుంటే నీ తప్పులు క్షమించబడతాయి. నేను చెప్పలా, మత్తయి సువార్త 6లో యేసయ్య చెప్పాడు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు క్షమిస్తే క్షమిస్తాడు అంటే, క్షమించకపోతే మొత్తం రాసి పెడతాడు, మూతి మీరే పూర్తి చేసుకోండి. ఎందుకు వచ్చిన గొడవ? నువ్వేమో అన్నీ అయ్యా మోకాళ్ళు లేచి కదిలితే నన్ను క్షమించు అని కొంతమంది. వాళ్ళ ఎడల ఇంత తప్పు జరిగితే చాలు రయ్యమని రాక్షసులు లేకపోడతారు. సో మారు మనసు పొందాలి. సహోదరుల ఎడల తప్పిదం చేసినప్పుడు పొందే మారు మనసు 4వది. ఇక 5వది బోధ విషయమైన మారు మనసు. కొంతమంది తెలిసి తెలియక అవగాహన లోపాన్ని బట్టి కొన్ని పొరపాటు బోధలు చేశారు. ఆ పొరపాటు బోధల విషయంలో కూడా పశ్చాత్తాపపడి మారు మనసు పొందమని దేవుడు పిలిచాడు. ఇది 5వది. ఇది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము
20వ వచనం నుంచి చదివితే ఇక అయిపోయింది. ఇక బైబిల్ కూడా మూసేశాను. సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. అయినను నీ మీద తప్పు ఒకటి చాలా షార్ప్గా ఉన్నారండి మీరు. ఒక్కళ్ళు కూడా చెప్పలేదుగా. బా సరే. తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇది బోధలో పాపం. ఇది దైవ జనులు పొందాల్సిన మారు మనసు. 5వది ఎవరో దైవ సేవకులు పొందాల్సిన మారు మనసు. 6వ మారు మనసు కూడా రాసుకోవచ్చు. ప్రారంభంలో ఉన్న భక్తి, ఆత్మీయత, ప్రేమతో నిండిన క్రియలో కొంతకాలం గడిచేటప్పటికి తరిగిపోతాయి. వాటి విషయంలో కూడా మారు మనసు పొందమని పిలిచాడు. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఒకసారి ఆలోచించండి. 6వది ఆ మొదటి క్రియలు. ప్రారంభంలో దేవుణ్ణి ప్రేమించి నువ్వు దేవుని ప్రేమను బట్టి చేసినటువంటి సమస్త క్రియలు రాను ఆచారాలుగా మారిపోతాయి. ఫస్ట్ ప్రార్థన అంటే అదొక ఇష్టంతో కూడిన వ్యవహారం. రాను ఆచారం అయిపోయింది. కొత్తగా దేవుళ్ళు కళ్ళు తెరిచినప్పుడు ప్రార్థన అంటే అబ్బా దేవుడితో మాట్లాడుకోవడమా, పదం 3ంటికి లెగుస్తారు, 2ంటికి లెగుతారు, 1 గంటకి లేచి మోకాళ్ళు ఎత్తారు. అస్సలు మనకు అర్థం కాదు. అమ్మో ఈ భక్తి ఎందులో నాయనో అనిపించింది. ఇదే మనిషి రాను ఎప్పుడు చేస్తా తెలిసి ప్రార్థన 7ంటికి లేచినా గ్యారంటీ చెప్పలేం. 8ంటికని లేవచ్చు. ఒక్కొక్కళ్ళైతే అసలు ఇప్పటికి 9 అయిందిగా, ఇద్దరు లేచేటప్పటికే సాయంత్రం చేసుకుందాంలే అని పోతాం. అంటే దేవుడితో మాట్లాడటం, దేవుణ్ణి ప్రేమించి దేవునితో గడపటం అనే ఇష్టమైన ప్రక్రియ రాను చల్లారిపోయి పరిచర్య చేసినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, సువార్త చెప్పినా, సేవ చేసినా ఆ ప్రారంభంలో ఉండే తాజాదనం పోయి ప్లాస్టిక్ పూల్ లాగా అయిపోయింది భక్తి. ఎక్కడున్నా చూడండి, బిల్డప్ చూడు ఎట్ట కనపడుతున్నాయి. ఇప్పుడు కెమెరా చూపిస్తే మామూలుగా ఉండదు, అబ్బో అన్నట్టు ఉంటాయి. దగ్గరికి పోయి చూస్తే ప్లాస్టిక్ పూలు. ఫోటోలో ఏదో బొమ్మను చూసి 2 ఏళ్ళు ఎట్ట పెట్టుకొని ఎట్టుంటే ఏం గెలిచడం అనుకోవద్దు. సమస్య లేదు, నీకు జరిగే న్యాయం జరిగిద్ది. నువ్వు మామూలుగా రాకపోతే చేయబట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్తాడు, నిన్ను మాత్రం వదిలిపెట్టడు. కాబట్టి బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది నువ్వు క్రియలు దిద్దుకున్నావు అనుకో, రక్షణ పొందిన నీకు వచ్చిన సమస్యలను ఆయనే తీసేస్తాడు. ఆఖరికి అది శరీర రోగమైనా సరే నీ క్రియలను దిద్దుకొని నువ్వు మారు మనసు పొంది సరి చేసుకుంటేవా అడ్రస్ కూడా లేకుండా తీసేస్తాడు దాన్ని. అది రోగమైన, అప్పైనా, సమస్య అయినా, ప్రతికూలతలైనా, ఎదురు దెబ్బలైనా, ఏ శ్రమ అయినా ఆయన తీసేస్తాడు.